الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أإذا متنا وكنا ترابا ذلك رجل بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب ونزلنا من السماء ماء مباركا فأنبتنا به من كل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب ونزلنا من السماء ماء مباركا فأنبتنا به من كل زوج بهيج قال تعالى في موضع آخر إنما يخشى الله من عباده العلماء وقال تعالى ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي وقل رب زدني علما رب زدني علما اللهم رب زدني علما తొలగించబడ్డ శైతాను కీడు నుండి రక్షించబడుటకై అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పాలకుడు, పోషకుడు,
తీర్పు దినానికి యజమాని, సర్వజీవుల ఆహార పదార్థ, నిత్యుడు, అనంతుడు, సజీవుడు, చక్రవర్తి అయినటువంటి అల్లాహ్ యొక్క నామముతో ప్రారంభిస్తున్నాము. సకల స్తోత్రాలు, ప్రశంసలు, పొగడతలు అన్నీ అల్లాహ్కే అంకితము. దాని తరువాత శాంతి శుభాలు, దరూదులు, సలాములు, కరుణ కటాక్షాలు ప్రవక్తలందరిపై కురియుగాక. ముఖ్యంగా మన చిట్ట చివరి దైవ ప్రవక్త, విశ్వ కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, మనసుల విజేత ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కోటాను కోట్లు దరూదు సలాములు అల్లాహ్ వర్షించుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి వ సల్లిం వ బారిక్ అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్. జుమా యొక్క అరబీ ప్రసంగం తర్వాత నేను మీ ముందు దివ్య ఖురాన్ నుండి 2 వాక్యాలు పఠించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ మస్జిద్లో జుమా ప్రసంగం ఇచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి నేను మొట్టమొదటిగా మీ ముందు చెప్పే మాట ఏంటంటే, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అన్ యఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. అల్లాహ్ తబారక వ తఆలా ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాతు వస్సలాంని పుట్టించాడో అప్పటి నుండి మానవులను మార్గదర్శకత్వం చూపించడానికి, అంటే స్వర్గానికి తీసుకెళ్లే మార్గం చూపించడానికి ప్రతి సమాజంలోనూ అల్లాహ్ ప్రవక్తను పంపించాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మ, మేము ప్రతి సమాజంలోనూ ప్రవక్తను పంపించాము. మరియు ప్రతి ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, అని అబుదుల్లాహ్, ఓ నా సమాజమా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. కాబట్టి ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశము మరియు నేను మొట్టమొదటిగా మీకు ఇచ్చే సందేశము, అని అబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. వజ్తనిబుత్ తాగూత్, మరియు అల్లాహ్ను వదిలి ఏదైతే ఇతర ఆరాధ్య దైవాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దూరంగా ఉండండి, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇది నా మొట్టమొదటి సందేశం. ఎవరైతే ప్రవక్తలు మీకు ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో అదే నా మొట్టమొదటి సందేశం. రెండోది, మరి ఇంతమంది ప్రవక్తలు వచ్చారు కదా, ప్రవక్తలందరూ వెళ్ళిపోయారు. మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుమ్ వలాకిన్ రసూలుల్లాహ్ వ ఖాతమున్ నబియ్యీన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, ఆయన ప్రవక్తల యొక్క పరంపర ఏదైతే ఉందో అది ముగించారు, సరి సమాప్తం చేశారు. ఇంకా ప్రవక్తలు ఎవరు రారండి. ప్రవక్తలు ఎవరు రారు కదా. మరి ప్రవక్తలు ఏం వదిలి వెళ్ళారు? మరి మేము ఎలా మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలి, తీసుకోవాలి? మరి ప్రవక్తలు ఎవరు రారు కదా. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చక్కని మాట చెప్పారు. ఏమన్నారు? నహ్ను మహషరల్ అంబియా, నహ్ను మహషరల్ అంబియా లా నూరిసు దీనారన్ వలా దిర్హమన్, నహ్ను నూరిసుల్ ఇల్మ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారందరి మాట చెప్పేశారు. ఏమన్నారు? నహ్ను మహషరల్ అంబియా, మేమందరూ ప్రవక్తల యొక్క సమాజము, జమాత్, ప్రవక్తల జమాత్. నహ్ను లా నూరిసు దీనారన్ వలా దిర్హమన్, మేము మా సమాజం కోసము దీనారులు దిర్హములు వదిలి వెళ్ళలేదు. నహ్ను నూరిసుల్ ఇల్మ్, మేము మా సమాజం కోసం, మా వచ్చే తరాల కోసం జ్ఞానాన్ని వదిలి వెళ్ళాము. సుబ్హానల్లాహ్. లా నూరిసు దీనారన్ వలా దిర్హమన్ నహ్ను నూరిసుల్ ఇల్మ్, మేము మా సమాజం కోసము దీనార్లు దిర్హంలు బంగారాలు వెండి సంపద వదలలేదు. నహ్ను నూరిసుల్ ఇల్మ్, మేము మా సమాజం కోసం ఏం వదిలి వెళ్ళాము? జ్ఞానము, జ్ఞానంలో ధార్మిక జ్ఞానం వదిలి వెళ్ళాము. ఫమన్ అఖదహు ఫఖద్ ఫాజ బిహిజ్జిన్ వాఫిర్, మరి ఎవరైతే ఈ ధార్మిక జ్ఞానాన్ని అభ్యసిస్తారో, పొందుతారో వారు చాలా అదృష్టవంతులు, వారు సాఫల్యం పొందేవారు, మహాభాగ్యం పొందేవారు. ఎవరండి? ధార్మిక జ్ఞానం అభ్యసించేవారు. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా.
మీలో అందరికంటే ఎక్కువగా అల్లాహకు భయపడేవారు ఎవరండి? ఉలమా. ఉలమా అంటే జ్ఞానం ఉన్నవారు. మన్ కాన బిల్లాహి అఅరఫ్ కాన బిహి అఖ్వఫ్. ఎవరైతే అల్లాహ్ను ఎంత బాగా తెలుసుకుంటారో, అల్లాహ్ గురించి ఎవరైతే ఎంత ఎక్కువ జ్ఞానాన్ని అభ్యసిస్తారో వారు అంతే ఎక్కువ అల్లాహ్కు భయపడేవారు ఉంటారు. మన్ కాన బిల్లాహి అఅరఫ్ కాన బిహి అఖ్వఫ్. ఎవరైతే అల్లాహ్ గురించి ఎంత బాగా తెలుసుకుంటారో, అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని, ధర్మ జ్ఞానాన్ని ఎవరైతే ఎంత ఎక్కువగా అభ్యసిస్తారో వారు అంతే ఎక్కువగా అల్లాహ్కు భయపడేవారు అవుతారు. సోదర మహాశీలారా, ఈ మాటలను బట్టి మీరు ఈరోజు నా అంశం గురించి బహుశా తెలిసిపోయి ఉండొచ్చు. ఏంటంటే జ్ఞానం చాలా విలువైనది, అమూల్యమైనది, విలువ కట్టలేనిది. ఏదైనా ప్రాపర్టీ ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కానీ విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది జ్ఞానం అండి. సుబ్హానల్లాహ్. విలువ ఎవరైనా అసలు విలువ ఇప్పటి వరకు ఈ ఉమ్రీ చదివితే ఇతనికి ఈ డిగ్రీ ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అని ఎవరైనా ఏదైనా ఎవరు కట్టలేదు. ఎందుకంటే ఈ జ్ఞానము సూటిగా మానవునికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే స్వర్గానికి తీసుకువెళ్తుంది. నా మాట కాదు, ప్రవక్త వారి మాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్న. మన్ సలక తరీఖన్, ఎవరైతే ధార్మిక విద్య అభ్యసించే మార్గాన్ని ఎన్నుకుంటాడో, ధార్మిక విద్య అభ్యసించే మార్గాన్ని ఎవరైతే ఎన్నుకుంటారో వాస్తవానికి వారు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక తఆలా అతనికి స్వర్గానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది సులువు చేస్తాడు. మరి ఎవరైతే ధార్మిక జ్ఞానం నుండి ఎవరైతే దూరంగా ఉంటారో వారికి స్వర్గానికి వెళ్ళే మార్గము చాలా కష్టమవుతుందండి, చాలా కష్టమవుతుంది. నా మాట కాదు. ఇబ్నుల్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి చాలా పెద్ద ఆలిమ్ అండి, చాలా పుస్తకాలు రాశారు. ఆయన చెబుతున్నారు, ఇన్నమా యతమక్కనుల్ ఇబ్లీస్. ఇబ్లీస్ ఎవరైతే ఉన్నారో, శైతాన్, అది మానవుడిపై ఎలా దాడి చేస్తాడంటే, ఫస్ట్ దాడి చేసే ముందు ఇబ్లీస్ ఏం చూస్తాడంటే అసలు ఇతనిలో ఎంత జ్ఞానం ఉంది అని చెక్ చేస్తాడు. ఫస్ట్ అతనిలో ఎంత తక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ శైతాన్ వాడిపై దాడి చేస్తాడు, అనేక విధాలుగా దాడి చేస్తాడు. అతని దగ్గర ఎంత ఎక్కువ ధార్మిక జ్ఞానం ఉంటే శైతాన్ అతని నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఇది ధార్మిక పండితుల యొక్క మాటలు, ప్రవక్తల మాటలండి. సోదర మహాశీలారా, ప్రవక్తలు మా కొరకు దీనార్లు, దిర్హంలు, ఆస్తి అంతస్తులు, డబ్బులు, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు ఏమీ వదలలేదు. వారు వదిలి వెళ్ళిన అమూల్యమైన విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది ధార్మిక జ్ఞానము. కానీ దురదృష్టవశాత్తము ఇప్పుడు ముస్లిం సమాజము దాన్ని వెనకేసిందండి. ధార్మిక జ్ఞానం అభ్యసించడం లేదు, ధార్మిక జ్ఞానము అభ్యసించడం లేదు. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి ఒక పాఠం పేరు రాస్తున్నారండి, బాబు అల్ ఇల్మ్ కబ్ల అల్ కౌలి వల్ అమల్. అంటే చాలా చాప్టర్స్ ఉంటాయి. ఆ హదీస్ తీసుకొచ్చే ముందు చాప్టర్ పేరు చెప్తారంట. ఆ చాప్టర్ చదివి ఏం హదీసులు రాబోతున్నాయో దాని గురించి తెలియడానికి ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి ఒక చాప్టర్ పేరు ఇలా రాశారు. ఏంటని? బాబుల్ ఇల్మ్ కబ్ల అల్ కౌలి వల్ అమల్. చెప్పే ముందు, ఆచరణ ముందు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెప్పడానికి లా ఇలాహా ఇల్లల్లాహ్ అందరూ చెప్పేస్తారు, కానీ లా ఇలాహా ఇల్లల్లాహ్ దాని యొక్క పరమార్థం ఏంటి ఎవరు చెప్పలేరు. లా ఇలాహా ఇల్లల్లాహ్ దాన్ని అసలు విడదీస్తే ఏమవుతుంది? లా మఅబూద బిహక్కిన్ ఇల్లల్లాహ్. ఈ వాస్తవం ఇప్పటి వరకు మనకి తెలియదు. లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క షరతులు ఎన్ని ఉన్నాయి తెలియదు.
నోటుతో పలికేసాం, ముస్లిం సమాజంలో పుట్టేసాం, అలాగే పెరుగుతున్నాం. సోదరులారా, సోదరిమణులారా, ధార్మిక జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం అండి. సుబ్హానల్లాహ్, స్వర్గానికి తీసుకువెళ్ళేది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధార్మిక విద్య ఎవరైతే అభ్యసించారో వారి గురించి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫద్లుల్ ఆలిమి అలల్ ఆబిద్, ఫద్లుల్ ఆలిమి అలల్ ఆబిద్ కఫద్లి అలా అద్నాకుమ్. ఒక ధార్మిక విద్య అభ్యసించిన ఒక ఆలిం మరియు ఎప్పుడు ఇబాదత్ చేస్తున్న ఒక ఆబిద్, ఈ ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజులు చేస్తాడు, తహజ్జుద్ చేస్తాడు, ఆబిద్ అనమాట. ఎప్పుడు ఇబాదత్ చేస్తూనే ఉంటాడు, జిక్రు చేస్తూ ఉంటాడు, ఉపవాసాలు అంటూ ఉంటాడు. కానీ మరొకడు ఉన్నాడు, ధార్మిక విద్య అభ్యసించిన ఒక ఆలిం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్లుల్ ఆలిమి అలల్ ఆబిద్. ఒక ఆలింకి, ఒక ఆబిద్ అంటే ఆరాధన చేసేవాడిపై ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిదంటే, నిండు పౌర్ణమి 14వ రోజున చంద్రుడు ఎలా గుండ్రంగా ఉంటాడు, ఆ చంద్రుడి మధ్య నక్షత్రాలు అసలు ఏమైనా కనబడుతూ ఉంటాయండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఒక ఆలిం ఉంటాడో ఆబిద్ పై అతని ప్రాముఖ్యత ఎలాగుంటుందంటే, నిండు పౌర్ణమి రోజున నక్షత్రాల మధ్య చంద్రుడు ఎలాగైతే వెలవెల్లాడుతూ ఉంటాడో అలాగే ఒక ఆలింకి, ఒక ఆబిద్ పై ప్రాముఖ్యత ఉంది. ఇంకో మాట చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, మీలో ఒక సామాన్యునిపై నాకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో ఇలా అంటున్నారు, మీలో ఒక సామాన్య మనిషి పై నాకు ఎంతైతే ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఒక ఆలింకి, ఒక ఆబిద్ పై ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరైతే ధార్మిక విద్యను అభ్యసిస్తారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, వారి కోసము దైవదూతలు తమ రెక్కల్ని చాపజేస్తాయి. హత్తల్ హీతాను ఫిల్ బహర్, చివరకు సముద్రంలో ఉన్న చేపలు వారి కోసము దువాలు చేస్తూ ఉంటాయి, స్మరిస్తూ ఉంటాయి. ఇది ధార్మిక విద్యకు ఉన్న ప్రాముఖ్యత. కానీ ఈరోజు మన ముస్లిం సమాజము విద్యలో చాలా వెనకబడి ఉందండి. అది ధార్మిక విద్య అయినా కానివ్వండి, ప్రాపంచిక విద్య అయినా, ప్రతి విద్యలో ఈరోజు ముస్లిం సమాజం చాలా వెనకబడి ఉంది. సోదర మహాశైలారా, ఒక సహాబీ చెప్తున్నారు, ఆయన గురించి ఏం చెప్తున్నారంటే, వారు ఎలాగ విద్యను అభ్యసించేవారు అనే మాట చాలా చక్కగా వివరించారు. ఏమంటున్నారు, అన్ జుందుబ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు తఆలా అన్హు قال كنا مع النبي صلى الله عليه وسلم ونحن فتيان خزاجرة. జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, మేము చాలా చిన్న పిల్లలము, ఇంకా యవ్వనానికి చేరుకోలేదు. ఆ వయసులోనే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి విశ్వాసం అంటే ఏంటి, మల్ ఈమాన్, విశ్వాసం అంటే ఏంటి తెలుసుకునే వాళ్ళము, విద్యను అభ్యసించే వాళ్ళం. ఎప్పుడండి? చిన్న వయస్సు, సుమారుగా ఒక 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఏమంటున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఈమాన్ ఫతఅల్లమ్నా అనిల్ ఈమాన్, ఈమాన్ అంటే ఏంటి నేర్చుకునే వాళ్ళము. దాని తర్వాత ఖురాన్ చదవడం మొదలు పెట్టాము. ఎప్పుడైతే మేము ఈమాన్ గురించి చదివిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఖురాన్ చదవడం మొదలెట్టామో, ఖురాన్ చదివిన తర్వాత మా విశ్వాసంలో పెరుగుదల అనేది మేము చూసాము. సుబ్హానల్లాహ్. ఫైజా కులియత్ అలీం ఆయాతు జాదత్హుం ఈమానా, ఖురాన్లో ఉంది కదా. ఈ ఖురాను విశ్వాసుల ముందు పఠించినప్పుడు ఏమవుతుంది, వారి విశ్వాసం ఏమవుతుంది, జాదత్హుం ఈమానా, వారి విశ్వాసం పెరిగిపోతుంది. ఈరోజు మా పిల్లల్ని 6-7 సంవత్సరాలు పిల్లల్ని ఈమాన్ అంటే ఏంటి, ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాంకి ఎన్ని పునాదులు ఉన్నాయి అంటే చెప్పగలుగుతారండి? సహాబాల గురించి సహాబాలు ఏమంటున్నారు, వారు చిన్నప్పుడే ఖురాన్ చదవక ముందే విశ్వాసం అంటే ఏంటి అంటే ఇస్లాం యొక్క మూల విషయాలు వారు నేర్చుకునేవారు.
సోదర మహాశీలారా, ప్రస్తుత కాలంలో ఏంటి ఫిత్నాల కాలంలో ఈ ధార్మిక విద్య అభ్యసించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్న మిన్ అష్రాతి సా యుర్ఫౌల్ ఇల్మ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, ప్రళయ దినం యొక్క సూచనలో ఒక సూచన ఏంటంటే ధార్మిక విద్య అల్లాహ్ తాలా లేపుకుంటాడు. ఎలాగా? ఇంతిజాయిల్ ఉలమా, పుస్తకాలు ఏమి పైకి వెళ్ళిపోవు. అల్లాహ్ తబారకు తాలా ఉలమాలను తీసుకుంటాడు, అంటే ఉలమాకు చావిచ్చేస్తాడు. దాని ద్వారా ధార్మిక విద్యను అల్లాహ్ తబారకు తాలా నిలిపివేస్తాడు. కాబట్టి సోదర మహాశీలారా, ధార్మిక విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎటువంటిదంటే ధనం ఏదైనా ఉంది, ఆ ధనాన్ని ఇస్తూ ఉంటే తగ్గుతుంది, కానీ జ్ఞానం ఇతరులకి ఎంత ఇస్తూ ఉంటే అంతే జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. సోదరులారా, ధార్మిక విద్య దీని యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే గంటలు చెప్పచ్చండి, గంటలు చెప్పచ్చు, కానీ అమలు చేయాలి. ధార్మిక విద్య అభ్యసించాలి. ధార్మిక విద్య అభ్యసిస్తే మొట్టమొదటి లాభం ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆపదల నుండి, ఉపద్రవాల నుండి, షిర్కు నుండి, విదాతుల నుండి రక్షించబడతాం. ఇవన్నీ ఫిత్నాలు కదండి, పెద్ద పెద్ద ఫిత్నాల నుండి మేము రక్షించబడాలంటే ధార్మిక విద్యను అభ్యసించాలి. వేరే మార్గం ఏమీ లేదండి. కాబట్టి సోదరులారా, చిన్న సంఘటనలు చెప్తాను వినండి. మా రాజమండ్రి నగరానికి చెందిన ఒక అబ్బాయి ఇస్లాం స్వీకరించాడు. ఇద్దరు ఇస్లాం స్వీకరించారు. ఒకరొకరి గురించి వేరేగా చెప్తాడు, మాట బాగా అర్థమవుతుంది. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఉమ్రాకు కూడా వెళ్ళాడు ఆ అబ్బాయి, మాషాల్లా. గెడ్డం కూడా వదిలాడు, మొదటి సఫ్లో ఉండేవాడు. అతని గురించి ఇమాం గారు ఒకసారి జుమ్మా ఖుత్బాలో కూడా పొగిడారు. కానీ ఒక తప్పు ఏం జరిగిందంటే, అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత పాపం జ్ఞానం అభ్యసించే అవకాశం మాత్రం దొరకలేదు అతనికి. దురదృష్టవశాతం ఒక గైరు ముస్లింతో వివాహం అయిందండి. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, గొడుగు వెళ్తున్నాడు, విగ్రహార్థన కూడా చేస్తున్నాడు. బాబు ఏంటి బాబు నీ పరిస్థితి అంటే, నన్ను వదిలేయండి, నన్ను ఏమీ ప్రశ్నించవద్దు అని చెప్తున్నాడండి. మరొకడు ఇస్లాం స్వీకరించాడు. మరొక అబ్బాయి ఇస్లాం స్వీకరించాడు. స్వీకరించిన వెంటనే 3 నెలల క్యాంప్కి వెళ్ళాడండి. 3 నెలల క్యాంప్కి వెళ్ళాడు. ఇస్లాం యొక్క ఏదైతే బేసిక్ పునాదులు ఉన్నాయో అన్నీ నేర్చుకున్నాడు. ఇస్లాం అంటే ఏంటి, ఈమాన్ అంటే ఏంటి. ఇప్పుడు ఆ అబ్బాయి సుబ్హానల్లాహ్ ఒక దాయి అండి. ఇస్లాం పని చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజినెస్ చేస్తాడు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పల్లెటూర్లకు వెళ్తాడు, ఇంటింటికి వెళ్తాడు, గడపకు వెళ్ళి ఇస్లాం గురించి తెలియజేస్తున్నాడు, దావత్ ఇస్తున్నాడు. తేడా చూస్తున్నారా? ఏంటండి తేడా? ఏంటంటే ధార్మిక విద్య. ధార్మిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మేము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ధార్మిక విద్య లేకపోతే కాపాడుకోలేము. గ్యారంటీ ఏమైనా ఉందండి? ఇప్పుడు ముస్లింగా ఉన్నాను, చనిపోయినప్పుడు కూడా నేను ముస్లింగానే ఉంటాను, గ్యారంటీ ఉందా? లేదు. ప్రవక్తలు దువా చేశారు, వజునుబుని వబని అన్ అబ్దుల్ అస్నామ్. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, ఓ అల్లా నన్ను, నా సంతానాన్ని విగ్రహాల నుండి కాపాడు. ఎవరు దువా చేస్తున్నారు? ఇబ్రాహీం. ఎవరండి? ఖలీలుల్లా. ఇబ్రాహీం అలైహిస్సలాంకి విగ్రహారాధన నుండి కాపాడల్లా అని దువా చేసే అవసరం ఏముందండి? ఒక ప్రవక్తల్లో కూడా ఉలుల్ అజ్మ్, గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త దువా చేస్తున్నారు. ఏమని? వజునుబుని వబనియ అన్ అబ్దుల్ అస్నామ్. ఓ అల్లా నన్ను, నా సంతానాన్ని విగ్రహాల నుండి కాపాడు. సోదరులారా, మేము కూడా నేర్చుకోవాలి ధార్మిక జ్ఞానము. మా పిల్లలకు కూడా ధార్మిక జ్ఞానం నేర్పించాలి. ఈరోజు పిల్లలు, అల్లాహు అక్బర్, యువత పరిస్థితి ఎలాగుందంటే రక్తపు నీళ్లు కారుతున్నాయి కళ్ళలో నుంచి. అలాగుంది యువత పరిస్థితి. అలాగుందండి మన యువత పరిస్థితి.
ధార్మిక జ్ఞానం నేర్చుకోకుండా ఈరోజు మన ఎంతో మంది యువత, స్త్రీలు, పురుషులు ముర్తదవుతున్నారు, మార్గభ్రష్టత్వానికి గురవుతున్నారు, గుమ్రా అవుతున్నారు. అందుకనే తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మీ బాధ్యత పిల్లలకి బేసిక్ ఇస్లామిక్ నాలెడ్జ్ ఇవ్వండి. ఉదయం 8 గంటలకు స్కూల్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలు వారు మీ నుండి దూరంగా ఉంటున్నారు. వారికి ఏం చదివిస్తున్నారో తెలియదు, వారి సిలబస్లో ఏముందో తెలియదు, వారు ఏ వాతావరణంలో ఉంటున్నారో తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారండి? కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర అన్నారు. పుట్టే ప్రతి బిడ్డ విశ్వాసిగానే పుడుతుంది, ముస్లింగానే పుడుతుంది. అబవైహిం యుహవ్విదానిహిం యునస్సిరానిహిం యుమజ్జిసానిహిం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? యూదునిగా, క్రైస్తవునిగా, మజూసిగా మార్చి. తల్లిదండ్రులు చేసేయడం అంటే చెయ్యి పట్టుకుని ఏమి చెయ్యరండి. తల్లిదండ్రులు ఏం చేస్తారో అది చూసి పిల్లలు కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటండి? వాతావరణం. ముస్లిం వాతావరణం ఉంటే ముస్లింగా ఉంటారు, ఉర్దూ మాట్లాడే వాతావరణం అయితే ఉర్దూ మాట్లాడతారు, తెలుగు మాట్లాడే వాతావరణం అయితే తెలుగు మాట్లాడతారు, అరబీ మాట్లాడే వాతావరణం అయితే అరబీ మాట్లాడతారు. ఏంటంటే వాతావరణ ప్రభావం అనేది ఉంటుంది. మా పిల్లలు 10 గంటలు 12 గంటలు మా నుండి దూరంగా వేరొక వాతావరణంలో ఉంటున్నారు. వారు వారి యొక్క విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలరు? రేపన్న రోజు కష్టాలు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, ఆజ్మాయిషులు రావచ్చు. వారు ఆ పరిస్థితుల్లో తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ధార్మిక జ్ఞానం లేకపోతే కష్టపడి సోదరులు ఇప్పుడే తెలియజేస్తున్నాను. వారిపై కృషి చేయండి. స్కూల్కి వెళ్ళక ముందే ఇస్లాం అంటే ఏంటో నేర్పించండి, ఖురాన్ నేర్పించండి, ప్రవక్తల గాథలు వారికి చెప్పండి. ఈ రోజు అందరూ తెలుసు, ఆ పిల్లలకి ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ తెలుసు. ఫిల్మ్ స్టార్లు తెలుసు, స్పోర్ట్స్ మెన్ తెలుసు, మంచి బిజినెస్ మెన్స్ తెలుసు, అందరూ తెలుసు. కార్ల గురించి తెలుసు, బైకుల గురించి తెలుసు. తెలియదు ఏదైనా ఉందంటే ఇస్లాం గురించి తెలియదు మా పిల్లలకి, ప్రవక్తల గురించి తెలియదు, ఖులఫాయ్ రాషిదీన్ అంటే తెలియదు, ఉమ్మహాతుల్ ముమినీన్ అంటే ఎవరో తెలియదు మా పిల్లలకి. ఇది నేర్పించే బాధ్యత తల్లిదండ్రులుగా మీది. రేపన్న రోజు మీరు చనిపోయిన తర్వాత మీకోసం 2 చేతులు ఎత్తి దువా చేయాలంటే ధార్మిక జ్ఞానం నేర్పించండి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వచ్చి, మౌలానా గారు మా అబ్బాయి మాట వినట్లేదండి, మా అబ్బాయి మా మాట వినట్లేదండి అంటే ఏంటి? ధార్మిక జ్ఞానం నేర్పించండి. ఇస్లాం ఏకైక ధర్మం. తల్లిదండ్రులు స్కూల్లో ఎవరైనా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడండి ఎవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పించారండి. ఇదంతా ఇస్లాం నేర్పిస్తుంది. వలా తకుల్లహుమా ఉఫ్ వలా తన్హర్హుమా వకుల్లహుమా ఖౌలన్ కరీమా. సుబ్హానల్లాహ్. చూడండి, ఉఫ్ అని కూడా అనవద్దు, విసుక్కోవద్దు వారిని, తల్లిదండ్రుల్ని. ఎవరు నేర్పిస్తారండి? ఇస్లాం నేర్పిస్తుంది. మీ పిల్లలు మీ మాట వినాలా? మీ పిల్లలు మీకు విధేయతగా ఉండాలా? ధార్మిక విద్య నేర్పించండి. ఈరోజు చూస్తున్నామండి, అల్హమ్దులిల్లాహ్, రాజమండ్రిలో పల్లెటూరులకు వెళ్ళి అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. చాలా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చాలామంది క్రిస్టియానిటీలో వెళ్తున్నారు. ఏంటి క్రిస్టియానిటీ? వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు తీసుకుని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు, చాలు. ఇంకా సోదర మహాశీలారా, ప్రస్తుతం వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇందులో మేము మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే ధార్మిక విద్యను అభ్యసించండి, క్లాసెస్ పెట్టండి. ఇష్టమాలు కాదు, ఇష్టమాలు కూర్చుంటారు, 4 పండితులు వస్తారు, బయాన్ చేసి వెళ్ళిపోతారు, అది కాదు. క్లాసెస్ నడిపించండి. క్లాసెస్ నడవాలి. ప్రతి సండే అయినా సరే, శనివారం అయినా. అల్హమ్దులిల్లాహ్, అంటే గర్వంగా చెప్పుకోవట్లేదు, ఒక సలహాగా చెప్తున్నాను. 3 సంవత్సరాల నుండి రాజమండ్రిలో అల్హమ్దులిల్లాహ్ ఒక ప్రోగ్రాం నడుపుతున్నాం. 3 ఇయర్స్ నుంచి వారానికి ఒక రోజు శనివారం. స్త్రీలు, ఎక్కడ స్త్రీలు అంటే పల్లెటూరులో ఉండే స్త్రీలందరూ ఒక చోట సమావేశం అవుతారు. సుమారుగా 150 మంది స్త్రీలు. షిర్క్ అంటే ఏంటో, ఎటువంటి ఇళ్ల నుంచి వచ్చారంటే వాళ్ళ ఇంట్లో విగ్రహాలు పెట్టి ఆరాధించేవారు. అటువంటి ఇళ్ల నుండి స్త్రీలు బయటకు వచ్చారు. 3 సంవత్సరాల నుండి వారానికి ఒక్కొక్క రోజు 9 నెలలు జరుగుతుంది సంవత్సరానికి. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు భాషలో బోధించబడి వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ ఎలా తయారయ్యారంటే, సుబ్హానల్లాహ్, ఇప్పుడు ప్రసంగం చేయమంటే వారు నిల్చుని ప్రసంగం చేస్తారు. షిర్క్ రకాలు ఏంటి, వసీలా అంటే ఏంటి,
తౌహీద్ అంటే ఏంటి, తౌహీద్ రుబూబియత్ అంటే ఏంటి, తౌహీద్ ఉలూహియత్ అంటే, వారు నేర్చుకుంటున్నారు, ఇంటికి వెళ్తున్నారు, అక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, తమ యొక్క ఊర్లలో పల్లెటూరులో ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. ఇలాగా అల్హమ్దులిల్లా ఒక పెద్ద జమాత్గా తయారయ్యారు. చాలామంది షిర్కు చేసే ముస్లింలుగానే షిర్కు చేసేవారు అల్హమ్దులిల్లా అహ్లుల్ హదీసులుగా మారారు. అల్హమ్దులిల్లా జ్ఞానంతో పని అవుతుందండి. ఇంకో పని ఏంటంటే, ఈ పని రిజల్ట్ ఇప్పుడు మీకు కనబడకపోవచ్చు, కానీ తరతరాలు దీని యొక్క రిజల్ట్ ఉంటుంది. దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, తరతరాలు. ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశారు, ఇప్పుడే మీరు డిగ్రీ వచ్చేయాలి, నీకు జాబ్ వచ్చేయాలంటే అవుతుందా? అవ్వదు. మీరు చిన్నప్పటి నుంచే ధార్మిక జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి. ఇన్షాల్లా దాని యొక్క ఫలితాలు ఇన్షాల్లా మీరు తరతరాలు చూస్తారు. ధార్మిక విద్య దీని యొక్క ఆవశ్యకత చాలా చాలా అమూల్యమే. దీనిపై ఇన్షాల్లా ఖర్చు పెట్టండి, క్లాసెస్ పెట్టండి, హాజరవ్వండి, టైం తీయండి. ఎలాగైతే ఈ శరీరానికి ఆహారం, బట్టలు, గాలి ఎలాగైతే అవసరమో, ఈ శరీరంలో ఒక ఆత్మ అనేది ఉంది, రూహ్. ఈ రూహ్కు కూడా భోజనం పెట్టండి అప్పుడప్పుడు. ఈ రూహ్ కూడా అప్పుడప్పుడు దానికి భోజనం పెట్టాలి. అదేంటి? ఇదే జ్ఞానం, ఖురాన్, హదీస్. అది లేకపోతే ముర్దా అంటే ఇది చావుతో సమానం అన్నమాట. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, చెప్పుకుంటూ పోతే ఖురాన్, హదీస్ యొక్క వాక్యాలు ఎన్ని ఉన్నాయంటే సమయం సరిపోదు సోదరులారా. అన్ని ఖురాన్ మరియు హదీసు వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి. ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యత కోసము, ధార్మిక విద్య యొక్క విశిష్టత కోసము చాలా హదీసులు, ఖురాన్ యొక్క వాక్యాలు. మొట్టమొదటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడింది ఏంటి? ఇఖ్రా. మొట్టమొదటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడిన వాక్యం ఏంటి? ఇఖ్రా. ఏంటి? చదువు. సుబ్హానల్లాహ్. దీన్ని బట్టి మన యొక్క విద్య, ధార్మిక విద్య, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చు సోదరులారా, సోదరిమణులారా. అల్లాహ్ తబారక తఆలా చక్కటి మాట చెప్పాడు. ఓ ప్రవక్త, మీరు చెప్పేయండి, కుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన్ వల్లదీన లా యఅలమూన్. ఈ చెప్పే స్లాంగ్ చూడండి ఎలాగుందో అల్లాహ్ తబారక తఆలా. కంపారిజన్ అల్లాహ్ తఆలా ఎలా చేస్తున్నాడు చూడండి. ఓ ప్రవక్త, మీరు చెప్పేయండి, జ్ఞానం ఉన్నవారు, జ్ఞానం లేనివారు ఎప్పుడు సమానం కాలేదు. జ్ఞానం ఉన్నవారు, జ్ఞానం లేనివారు ఎప్పటికీ సమానం. వారు జ్ఞానం ఉన్న చిన్న పిల్లడైనా కానివ్వండి, జ్ఞానం లేని ఎంత పెద్దవాడైనా వారు సమానం కాలేదు. ఇంకా తర్వాత అల్లాహ్ ఏం చెప్తున్నాడు? గుడ్డివాడు అంటే కళ్ళున్నవాడు, కళ్ళు లేనివాడు ఎలాగైతే సమానం కాలేరో, అలాగే జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం లేనివాడు ఎప్పటికీ సమానులు కాలేరు. సోదరులారా, అల్లాహ్ తాలా ఇంత గట్టిగా చెప్తున్నాడంటే దీని వెనకాల అసలు ఏం రహస్యం ఉందో ఇది కూడా తెలుసుకోవాలి సోదరులారా. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి మాట చెప్పారు. మయ్యురిదిల్లాహు బిహి ఖైరన్ యఫఖిహు ఫిద్దీన్. అల్లాహ్ తాలా అసలు జ్ఞానం ఎవరికి ఇస్తాడో తెలుసా? అల్లాహ్ తాలా జ్ఞానం ఎవరికి ఇస్తాడంటే, అల్లాహ్ తాలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి మాత్రమే జ్ఞానం ఇస్తాడు, ధార్మిక జ్ఞానం. సమర బిన్ జుందుబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మయ్యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫఖిహు ఫిద్దీన్. అల్లాహ్ తాలా ఎవరితో అయితే మేలు చేయాలనుకుంటాడో, ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి అల్లాహ్ తబారక తఆలా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఫిక్ అంటే ఆలోచించే శక్తిని ప్రసాదిస్తాడు అల్లాహ్ తబారక తఆలా. దీన్ని బట్టి మేము దీన్ని అర్థం చేసుకోగలము, దీనిలో కంపేర్ చేయగలము, దీనిపై అమలు చేయగలము. ఈరోజు చూడండి, మనం ఎంతమందికి వధు చేస్తాము, వజు భంగపరిచే విషయాలు తెలుసండి? వజు దేనివల్ల భంగం అవుతుందో తెలుసా? లేదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఈ మోకాళ్ళపై బట్టలు పైకి వచ్చేస్తే వజు భంగం అవుతుంది, బూతు మాట్లాడేస్తే వజు భంగం అవుతుంది, ఏదైనా తప్పుడు చూస్తే, పాటలు వింటే వజు భంగం అవుతుంది. జ్ఞానం లేదు. ఏం చేస్తున్నారు? ధర్మాన్ని తామిపై కష్టం చేసుకుంటున్నారు. దీని వల్ల కూడా వజు భంగం అవుతుంది. వజు భంగం అయ్యే విషయాలు ఏంటి?
నమాజ్ భంగమయ్యే విషయాలేంటి, నమాజ్ యొక్క అర్కాన్. 40 సంవత్సరాల నుండి నమాజులు చేస్తున్నామండి, నమాజ్ యొక్క దువాలు ఇప్పటి వరకు నేర్చుకోలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నమాజ్ చేస్తున్నాం, నమాజులో ఏం నేర్చేసుకున్నాం, అర్థం తెలియదు, పద్ధతి తెలియదు, నమాజులు భంగపరిచే విషయాలు ఏంటో తెలియదు. నమాజ్లో ఒకవేళ రుకు వదిలేస్తే ఏం చేయాలి, 3 సజ్జాలు చేస్తే ఏం చేయాలి, అత్తయ్యను వదిలేస్తే ఏం చేయాలి, ఇదంతా ధార్మిక జ్ఞానమే కదండి. తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. అందుకే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ధార్మిక విద్య బేసిక్ నాలెడ్జ్. ఆలిములు, పండితులు, డాక్టర్లు అయిపోమనట్లేదండి. మీరు ఒక ముస్లింగా ఉండడానికి ఏదైతే విషయాలు కావాలో అది నేర్చుకోవడం ఆయన తప్పనిసరి కదండి. ఇప్పుడు 5 పూటల నమాజు అందరూ చేయాలి. నమాజు చేయాలంటే వజూ చేయాలి, వజూ చేయాలంటే వజూ ఎలా చేయాలో తెలుసుకోవాలి, వజూ భంగపరిచే విషయాలు తెలుసుకోవాలి. ఇంటి నుండి వజూ చేసి వచ్చాను, ఏదో చెడ్డగా వాల్ పోస్ట్ ఉంది చూశాను, చూసి ముఖం తిప్పుకున్నాను, వజూ భంగం అవుతుందా అవదా? భంగం అవ్వదు. తెలియాలి ఇవన్నీ, మా డైలీ రూటీన్, మా లైఫ్లో జరిగే విషయాలు. ఇవి కూడా నేర్చుకోకపోతే ఎలాగండి? నేర్చుకోవడానికి పండితులు ఉన్నారు మీ వద్ద. మీకు కావలసిన భాష, మీకు మంచి ఏసీ మసీద్ చూడండి, అప్పుడు సహాబాలు అల్లాహు అక్బర్ ఏం చెప్పమంటారు, ఒక్కో హదీసు కోసం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు కదండి. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు, జూమ్ క్లాస్లో నేర్చుకోవచ్చు. ధార్మిక పండితులు కానీ ధార్మిక పండితుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఇన్ని అవకాశాలు ఉన్నా సరే ఈరోజు ధార్మిక విద్యకి చాలా దూరంగా ఉన్నాం, చాలా దూరంగా ఉన్నాం. కానీ అల్హమ్దులిల్లా సౌదీ అరబ్లో మాషాల్లా చాలా చక్కగా దీన్ని డిజైన్ చేశారండి. మక్తబ్లోకి వెళ్తే మస్జిద్ నబవీలో చూసినట్లయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. పిల్లలు సుబ్హానల్లాహ్ ఖురాన్ హిఫ్జ్ చేస్తూ ఉంటారు, హదీసులు హిఫ్జ్ చేస్తూ ఉంటారు, మతాన్ని హిఫ్జ్ చేసి ఇప్పుడు షురూత్ లా ఇలాహ ఇల్లాల్లా అంటే టక 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 చెప్పేస్తారు. అల్ ఈమాన్, అల్ ఇక్రార్, అల్ తస్దీక్. కానీ ఈ వాతావరణం ఇక్కడ లేదు. కానీ ఇక్కడ చాలా అవసరం ఉంది. సౌదీలో షిర్క్ లేదండి, ఇక్కడ షిర్క్ ఉంది. షిర్క్ అంటే ఏంటి, షిర్క్ ఎన్ని రకాలు ఉన్నాయి, షిర్క్ జలీ అంటే ఏంటి, షిర్క్ ఖఫీ అంటే ఏంటి, హదీసులో షిర్క్ గురించి ఏమొచ్చింది, షిర్క్ ఖఫీ అంటే ఎప్పుడైనా మాకు తెలియకుండానే మా నోటి నుండి షిర్క్ యొక్క పదాలు వస్తూ ఉంటాయి. అల్లాహు అక్బర్. ఇవన్నీ నేర్చుకోవాలండి, చాలా తప్పనిసరి. సోదర మహాశీలారా, ధార్మిక విద్య లేనిదే ఏమీ లేదండి. అసలు మనిషి జీవితం గడిచి కూడా వేస్ట్. ఎందుకంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో మానవుడికి స్వర్గానికి తీసుకువెళ్ళి. మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్న. వాస్తవానికి ఈ ధార్మిక విద్య ఎవరైతే నేర్చుకుంటారో వారు స్వర్గానికి తీసుకువెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నట్టండి. మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మజ్తమా ఖౌమున్ ఫీ బైతి మిన్ బుయూతిల్లాహ్ యజ్కురూన కితాబల్లాహ్ వ యతదారసూనహు బైనహుం ఇల్లా ఖఫ్ఫత్హుముల్ మలాయికా వ గషియతుహుర్ రహ్మ. అల్లాహ్ యొక్క గృహాలలో ఏదో ఒక గృహంలో కొంతమంది దాసులు కూర్చొని యత్లూన కితాబల్లాహ్ ఖురాన్ గురించి నేర్చుకుంటూ, వ యతదారసూనహు బైనహుం ధార్మిక విషయాలు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటారో వారిని దైవదూతలు తమ రెక్కల్లో తీసుకుంటారు. వగషియతుహుర్ రహ్మ, అపారమైన కరుణ పైనుంచి అల్లాహ్ తఆలా వర్షిస్తూ ఉంటాడు. వజకరహుముల్లాహు ఫీమన్ ఇందా, ఎంతమంది అయితే కూర్చుని ఉంటారో వారి పేరున దైవదూతలు అల్లాహ్ స్మరిస్తూ ఉంటారు. వారి పేరు తీసుకోబడుతుంది. ఫలానా అబ్దుల్లా, ఫలానా అబ్దుల్ రహమాన్, అబ్దుల్ కరీం. వీరు అల్లాహ్ నీ ధర్మం కోసం ధార్మిక విద్య నేర్చుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యారు. మీకు సైన్స్, సోషల్, మ్యాథ్స్ దీనికి ఆ ప్రాధాన్యత లేదు. ప్రాపంచిక విద్య వరకు అది ఓకే, ప్రపంచం వరకు ఓకే. కానీ మీ చనిపోయిన తర్వాత కూడా మీతో వచ్చేది a+b² అంటే ఏంటి అడగరు దేవదూతలు వచ్చి. ప్రపంచంలో జీవించడానికి ఈ మాత్రం నాలెడ్జ్ కావాలి కాదు. చనిపోయిన తర్వాత దేవదూతలు ఏమంటారు? మన రబ్బుక అడుగుతారు. ఏమడుగుతారండి? మన రబ్బుక, మీ ప్రభు ఎవరు అడుగుతారు? మా దీనుక, నీ ధర్మం ఏంటి? అందరూ సమాధానం ఇవ్వలేరండి.
ఎవరైతే ధర్మంపై ఉంటారో, జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే సమాధానం ఇస్తారు. హదీస్లో వస్తుంది, ఎవరైతే తన జీవితంలో ఏ విషయాలలో అయితే ఎక్కువ నిమగ్నలై ఉంటారో అదే వాడి నోటి నుండి వస్తుందంట. ఎవరైనా జీవితం మొత్తం ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఉంటాడు అనుకోండి, వాడి నోటి నుండి అదే వస్తుంది. కేజీ ఉల్లిపాయ 20, అదే నోటి నుండి అదే వస్తుంది. మన రబ్బుగా అడిగినప్పుడు నోటు తెరవగానే ఉల్లిపాయ అనే మాట వస్తుంది ఆ నోటి నుండి. అందుకని సోదరులారా, సోదరిమణులారా, ఒక విశ్వాసిగా జీవితం గడపండి, ఒక నిజమైన ముస్లింగా జీవితం గడపండి. అల్లాహ్తో దువా చేస్తూ ఉండండి. అల్లాహ్ ధార్మిక జ్ఞానం ఇవ్వమని దువా చేస్తూ ఉండండి. అల్లాహ్ తాలా అందరికీ జ్ఞానం ఇవ్వడు. చెప్పాను కదా, మై యురిదిల్లాహు బిఖైర్ యుఫక్కిహు ఫిద్దీన్. అల్లాహ్ తాలా తన ఎంచుకున్న వారికి, సెలెక్టెడ్ పర్సన్స్కు మాత్రమే అల్లాహ్ తాలా ఈ యొక్క ధర్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త సలసలం మసీద్ దగ్గర నుంచి వెళ్ళారు. 2 మజ్లిస్లు ఉన్నాయి. ఒక మసీద్లో 2 మజ్లిస్లు ఉన్నాయి, 2 సమూహాలు ఉన్నాయి. ఒక సమూహంలో అల్లాహ్ యొక్క జిక్ర్ జరుగుతుంది, మరొక సమూహంలో ధార్మిక అభ్యసన జరుగుతుంది. ప్రవక్త వారు ఎవరైతే ధార్మిక విద్యను అభ్యసిస్తున్నారో వారి కోసం దువా చేశారు ప్రవక్త సల్లల్లాహు. ఇబాదత్ కంటే కూడా ముఖ్యమైనది ఇల్మ్. ఎందుకంటే ఇబాదత్ చెయ్యాలంటే ఇబాదత్ ఎలా చేయాలో తెలియాలి కదా. ఈ ఇబాదత్ ఎలా చేయాలో తెలవాలంటే ఇల్మ్ ఉండాలి. కాబట్టి సోదర మహాశైలారా, ధార్మిక జ్ఞానం అభ్యసించండి. ఇది మిమ్మల్ని ఫిత్నాల నుండి, ఉపద్రవాల నుండి, కష్టాల నుండి, ఆపదల నుండి రక్షిస్తుంది. అల్లాహ్ తాలా మీ యొక్క ఉపాధిలో బర్కత్ ఇస్తాడు. ఉపాధిలో అల్లాహ్ తాలా మీ బిజినెస్లో బర్కత్ ఇస్తాడు. ఒక హదీస్ ఉంది కదా, ఒకరు వస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర. ఓ ప్రవక్త, నాకు చిన్న తమ్ముడు ఉన్నాడు, వారు ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ జ్ఞానం అభ్యసిస్తూ ఉంటాడు, ఏమి సంపాదించట్లేదు, ఇలాగైతే ఎలాగ ప్రవక్త అని చెప్పారు. కంప్లైంట్ చేశాడు తమ్ముడు గురించి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? అలా చెప్పొద్దు, వాడి వల్లే నీకు అల్లాహ్ ఉపాధిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ఏం చెప్పాడు అల్లాహ్ తాలా? వాడు ఏమీ తక్కువ పని చేయట్లేదు, చాలా గొప్ప పని చేస్తున్నాడు, వాడి వల్ల అల్లాహ్ తబారక వ తఆలా నీకు ఉపాధినిస్తున్నాడు అన్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, ధార్మిక విద్య అభ్యసిస్తే అల్లాహ్ తాలా మార్గాలు, ఏదైతే ఉపాధి యొక్క మార్గాలు కూడా అల్లాహ్ తబారక వ తఆలా తెలుస్తాడు. చివరికి ఖులాసా, సారాంశం ఏమిటంటే, మేము మా యొక్క జీవిత లక్ష్యం, మానవుల జీవిత లక్ష్యం స్వర్గానికి వెళ్ళటం. స్వర్గానికి వెళ్ళాలంటే, స్వర్గం యొక్క మార్గం సులువు అవ్వాలంటే ధార్మిక జ్ఞానం అభ్యసించండి. ఇది లేకపోతే మేము ఫుట్బాలు ఒకడు ఇలా తన్నితే అక్కడికి వెళ్తుంది, వాడు తన్నితే అక్కడికి వెళ్తుంది, వాడు తన్నితే అక్కడికి వెళ్తుంది. అలాగే మా పరిస్థితి అయిపోతుంది. అదే ధార్మిక జ్ఞానం, రాసిఖూన ఫిల్ ఇల్మ్, అల్లాహ్ తాలా అన్నాడు, షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ తాలా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? అల్లాహ్ ఒక్కడే. ఇంకా ఎవరి సాక్ష్యం ఇస్తున్నారు? వల్ మలాయికా, దైవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. వౌలుల్ ఇల్మ్, మరి జ్ఞానం ఉన్నవారు, రాసిఖూన ఫిల్ ఇల్మ్ అంటే జ్ఞానం ఉన్నవారు. జ్ఞానం ఉంటే అల్లాహ్ తబారక వ తఆలా ధర్మంలో నిలకడ, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. దానివల్ల ఇన్షాల్లాహ్ అల్లాహ్ తెలిస్తే మేము స్వర్గానికి వెళ్ళి, స్వర్గంలో అంటారు కదా అల్లాహ్ తాలా, ఓ ఖురాన్ హాఫీజ్ చేసిన వాడా, ఖురాన్ చదువుతూ స్వర్గం యొక్క మెట్టిలెక్కి ఎక్కడైతే నీ యొక్క తిలావత్ అంతమవుతుందో అదే నీ స్వర్గంలో స్థానము. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తాలా మనందరికీ చెప్పడం కన్నా వినటం కన్నా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా ఎప్పటి వరకు అయితే జీవితాన్ని ఇచ్చావో, మా జీవితం ఎప్పటివరకు అయితే రాసి పెట్టిందో అప్పటి వరకు జీవితాన్ని యొక్క ధార్మిక జ్ఞానం అభ్యసించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇంకా ధార్మిక జ్ఞానం అభ్యసించడానికి ఏజ్ లిమిట్ ఉంటుందండి. మినల్ మహది ఇలల్ లహద్ అంటే తల్లి యొక్క ఒడి నుండి సమాధి ఒడి వరకు కూడా ధార్మిక విద్యను అభ్యసిస్తే ఉండాలి. నేను 5 సంవత్సరాలు చదివేశాను, నాకు డిగ్రీ వచ్చేసింది అంటే అవ్వదు. ఎవ్వరు కూడా ఇప్పుడు వరకు భూమిపై వచ్చిన ప్రతి ఒక్కరు ప్రవక్తలు కూడా నాకు అన్నీ తెలుసుని ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పారా? నాకు అన్నీ తెలుసుని ఎవరు చెప్పలేదు. ప్రవక్తలు కూడా చెప్పలేదు.
ఒక సూది సముద్రంలో ముంచి తీస్తే ఎంత నీరు ఉంటుందో అంతే జ్ఞానం అల్లా మాకు ఇచ్చాడు. ఈ సముద్రం ఏంటి? అల్లా యొక్క జ్ఞానం. అందుకని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చదువుతూనే ఉండాలి, విద్యను అభ్యసిస్తూనే ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఇంప్రూవ్మెంట్ అనేది అల్లా తఆలా పెడతాడు. అల్లా తఆలా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ధార్మిక విద్య అభ్యసించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, అల్లా మన విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా ఎప్పటి వరకు అయితే మా జీవితాన్ని పెట్టావు, ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. అల్లా పిల్లలు చాలా భయంకరమైన రోజులు చూడబోతున్నారు. అల్లా వారి విశ్వాసాన్ని కాపాడుగాక, వారిని ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాక. ఓ అల్లా మా చివరి శ్వాస విడిచినప్పుడు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అనే పదాలు పలికి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అఖూలు ఖౌలీ హదా అస్తగ్ఫిరుల్లాహ లీ వ లకుమ్ వ లిసాయిరిల్ ముస్లిమీన మిన్ కుల్లి ذنب قل إنه هو الغفور الرحيم وآخر دعوانا الحمد لله رب العالمين.